5 రకాల శాప ప్రభావాలు ఆ యొక్క కుటుంబాలని మనుష్యుల్ని పట్టి పీడిస్తున్నాయి అని చెప్పవచ్చు. అందులో ఈ 5 రకాల శాప ప్రభావాలు అంటే పితృశాపము, స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము. ఈ 5 రకాల శాప ప్రభావాలు వీటి వల్ల దుర్మరణాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు 50 ఏళ్ల కిందట మా వాడు యాక్సిడెంట్లో పోయాడని ఎవరైనా విన్నారా? అసలు ఈ 10-20 ఏళ్ల నుంచే యాక్సిడెంట్లో పోతున్నారు, ఉరేసుకుంటున్నారు. ఒకప్పుడు ₹1,00,00,000 అప్పున్నా కానీ కష్టపడి ఆస్తి అమ్మైనా కానీ ఆ అప్పును తీర్చుకొని జీవితంలో బాగా బతికారు. ఇప్పుడు 10-15 లక్షల అప్పు ఉంటే కూడా తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంత పాపము! కాబట్టి వాళ్ళు చేసుకున్న ఈ చిన్న పని వల్ల తరతరాలు కూడాను పాపాన్ని అనుభవిస్తుంటుంటాయి. కాబట్టి ఒక తరంలో అంటే మా బాబాయ్ కొడుకు యాక్సిడెంట్లో పోయాడండి, మాకేంటి సంబంధం అండి అని అంటారు. ఆ బాబాయ్ కొడుకు రక్త సంబంధం కాబట్టి ఆ దుర్మరణం పాలైనప్పుడు ఆ రక్త సంబంధీకుల్లో ఎవరికైనా కానీ ఆ దోషం ఉండి మళ్ళీ అలాంటి దుర్మరణాలే జరుగుతాయి. అందుకని మీరు గమనించి ఉంటే నాకు ఒక శాటిలైట్ ఛానల్లో చెప్తున్నప్పుడు ఒక ఆవిడ కాల్ చేసింది, మా మేనమామ దుర్మరణం పాలయ్యారండి, ఆ మేనమామ చాలు ఇప్పుడు మా తమ్ముడికి వచ్చింది, మా తమ్ముడు దుర్మరణం పాలయ్యాడు. ఒక ఆవిడ అడిగింది. అలా తర్వాత ఇప్పుడు మా అమ్మాయికి వివాహం చేయాలని అనుకుంటున్నాను, మా కొడుకుకి ఏమైనా మళ్ళీ దుర్మరణం పాలవుతారా అని అడిగింది. అంటే రక్త సంబంధం ఖచ్చితంగా ఒకసారి దుర్మరణం జరిగితే అది మారు బలి కోరుకుంటుంది. అందుకనే ఈ దోష నివారణ అనేటువంటిది తెలిసిన క్షణంలోనే చేయాలి.